హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత 12 రోజులుగా యుద్ధం కంటిన్యూగా నడుస్తుంది. కానీ మంగళవారం ఉదయం ఈ వారికి ఎండ్ కార్డ్ వేశానని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా ప్రకటన అయితే చేశారు. కానీ అఫీషియల్గా అటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ డైరెక్ట్గా అయితే ఒక ప్రకటన అయితే వాళ్ళ నుంచి రాలేదు. ఈయన మాత్రం ప్రకటించేశాడు, అయిపోయింది, అంతా యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా రిలీఫ్గా ఫీల్ అయినాయి. ఇది జరిగిన 2 గంటల తర్వాత, ఈ ప్రకటన వచ్చిన 2 గంటల తర్వాత ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు అనేది చేసింది. అసలు సీజ్ ఫైర్కి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని బతిలాడుకున్నట్లుగా అక్కడ మీడియా చెప్తుంది. ఏం జరిగింది, మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని, తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వారికి ఎండ్ కార్డు పడింది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటన అయితే చేశాడో, అది జరిగిన 2 గంటల తర్వాత ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ మిసైల్స్ ఇజ్రాయెల్ మీదకి దూసుకెళ్ళినాయి అనమాట. యుద్ధం ముగిసింది అని ట్రంప్ ప్రకటించాడు కాబట్టి ఇక సీజ్ ఫైర్ ఉంటుంది, మంచిగా కాల్పుల విరమణ జరిగింది కాబట్టి బాగానే ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఆ ఛాయలు అనేది కనిపించలేదు. ఇరాన్ మాత్రం దాడులు అనేది కంటిన్యూ చేసింది. ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది, మా గగనతలం మీదకి 2 బాలిస్టిక్ ఇవి వచ్చేసి మిసైల్స్ దూసుకొచ్చినాయి అని చెప్పింది. అక్కడ దాంతో నార్త్ ఇజ్రాయెల్లో సైరన్ మోగినాయి. అంతకుముందు ఏం చేశారంటే వీళ్ళు సీజ్ ఫైర్ కుదిరిందని నేను ఎప్పుడైతే చెప్పాడో ట్రంప్, వాళ్ళు జనం బయటకు వచ్చేసారు. అక్కడ నుంచి బయటికి అప్పటిదాకా బంకలలో వీటిలో తల్లాల్చుకున్న అందరూ బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మటే మళ్ళీ సైరన్ మోగటం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ మేము చెప్పేదాకా మీరు ఎవరు బయటకు రావద్దని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చింది. ఒప్పందాన్ని బ్రేక్ చేసినటువంటి ఇరాన్కి మళ్ళీ మేము ధీటుగా జవాబిస్తాము, మీకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పేసి ఐడిఎఫ్కి ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కూడా ప్రకటించారు. టెహ్రాన్లో కీలక ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని మీ దాడులు చేయండి అని చెప్పి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. అంతకుముందు ఏం జరిగింది, అసలు వీళ్ళిద్దరి మధ్య నిజంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నారా లేదా అన్నది ఒక సస్పెన్స్గా ఉంటుంది. ఈయన ప్రకటించడమే తప్ప, అమెరికా అధ్యక్షుడు ప్రకటించడమే తప్ప వాళ్ళిద్దరి నుంచి అఫీషియల్గా అయితే ఏం వచ్చినట్టయితే కనిపించలేదు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు థ్యాంక్స్ చెప్పడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. అంతలోనే ఉద్రిక్త పరిస్థితులు అనేవి మొదలైనవి. ఇక్కడ ఇంకొక జరిగింది ఏంటంటే, ట్రంప్ ఎందుకు కాల్పుల విరమణకి మమ్మల్ని బదిలాడుకున్నాడు అని చెప్పేసి ఇరాన్ ఒక ప్రకటన అనేది చేసింది. ఎందుకు చేసింది అంటే, ఖతారు తర్వాత అరేబియా, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలన్నిటినీ కూడా యుద్ధం చేయటం, ఆ స్థావరాలన్నింటినీ కూడా ఇరాన్ ధ్వంసం చేసింది. ఎందుకు ఇరాన్ ధ్వంసం చేసిందంటే, ప్రస్తుతం ఏంటంటే ఈ రెండింటి మధ్య జరుగుతుంది, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే అణుస్థావరాల మీద బాంబులు, అణుకేంద్రాల మీద బాంబులు వేయడానికి అమెరికా బాంబర్లను ప్రయోగించిందో అప్పటి నుంచి ఆ దేశం కూడా ఎంటర్ అయిందని భావించింది. కాబట్టి అమెరికాకి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఖతార్ కానీ మిగతా ప్రదేశాల్లో ఉన్నటువంటి అమెరికా బేస్డ్ ఎయిర్ బేస్లు అన్నింటినీ కూడా ఇరాను ధ్వంసం చేసింది. దాంతో అది నా మీదకి టర్న్ అయిందని చెప్పేసి ట్రంప్, అంటే ముఖ్యంగా అమెరికా భయపడింది. ప్లస్ అమెరికాలో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కానీ స్వపక్షం నుంచి కానీ ట్రంప్కి వ్యతిరేకత వ్యక్తమైంది. అసలు నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు అని చెప్పేసి అసలు బ్రిటన్ కూడా ఖండించింది, కొన్ని దేశాలు కూడా ఖండించినాయి, యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కొన్ని దేశాలు కూడా ఖండించినాయి. నువ్వెందుకు ఎంటర్ అయ్యావు అని చెప్పేసి, ఇది ఇల్లీగల్ అని చెప్పేసి. అది ఆ పొరపాటు అయితే జరిగింది. కాబట్టి మళ్ళీ అందులో మధ్యంతర ఎన్నికలు ఉంటాయి. ఆ మధ్యంతర ఎన్నికలలో మళ్ళీ ఎక్కడ మనకి దెబ్బ తగులుతుందో అని చెప్పేసి ట్రంప్ భయపడ్డాడు. దాంతో ఆయన ఇద్దరిని బతిలాడుకున్నాడు మమ్మల్ని అని చెప్పి. అంటే ఎప్పుడైతే వాళ్ళ స్థావరాల మీద దాడులు జరిగినాయో అప్పుడు ఆయన బతిలాడుకున్నానని చెప్పి ఇరాన్ మీడియాలో అయితే అదైతే వచ్చినాయి. అంటే టెహ్రాన్ కూడా ఈ దాడిని, ఆ అమెరికా మీద దాడి చేయడాన్ని తమ విజయంగా చెప్పుకుంది. అక్కడ వాళ్ళ సైన్యము, ప్రజల ధైర్యాన్ని కూడా మెచ్చుకుంది. అయితే ఈ టైంలో ట్రూత్ సోషల్లో ఈయన ఇది పెట్టడం ఇదంతా కానీ మొత్తానికైతే ఇరాన్ అయితే ట్రంప్ చెప్తే వినాలా అనే పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా కాల్పుల విరమణ కోసం నేనే చేశా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ విషయంలో ఆ పప్పులవే ఉడకలేదు. అఫ్కోర్స్ మన మోడీ ఫోన్ చేసి చెప్పాడు, మీ వల్ల ఏం కాదు, వాళ్ళు బతిలాడు కాబట్టి మేము ఒప్పుకున్నామని చెప్పేసి ఆయన చెప్పాడు. ఫోన్ చేసి మరి, కాల్ చేసి మరి చెప్పారు. అయినప్పటికీ కూడా తన క్రెడిట్ దక్కాలని అప్పటిదాకా ప్రయత్నం చేసిన ఆయన మొన్న మధ్య మాట మార్చాడు. మునీరు వెళ్ళిన తర్వాత మునీరు అత్యుత్సాహంగా ఆయనకి నోబెల్ శాంతి బహుమతి కూడా ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి ఇది చేశాడు. దాని తర్వాత 48 గంటల్లోనే ఇరాన్ మీద దాడి అయితే అమెరికా చేసింది. దాంతో అక్కడ పాకిస్తాన్లో కూడా స్వపక్షం కానీ విపక్షాలు కానీ
షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వ్యక్తమైంది. ఇట్లా అంటే ఇక్కడ క్రెడిట్ పొందాలని చూశాడు కాబట్టి అక్కడ కూడా క్రెడిట్ పొందాం అనుకున్నాడు. కానీ ఇజ్రాయిల్ ఇరాన్ విషయంలో ఆ ట్రంప్ అత్యుత్సాహం అనేది పనికిరాలేదు. ట్రంప్ మాటలు ఎవరు వినే పరిస్థితి, ఏ దేశం కూడా వినే పరిస్థితి లేదు. ఇజ్రాయిల్ ఉంటుందేమో కానీ ఇరాన్ మాత్రం అసలు వినే పరిస్థితి అయితే లేదు. మరి ఈ యుద్ధం ఆగుతుందా, చివరికి ఎన్ని రోజులు సాగుతుంది ఏంటి అనేది ప్రపంచ దేశాలు అయితే భయపడుతున్నాయి. ముఖ్యంగా మన ఆసియా, భారత్ సహా ఆసియా దేశాలకి ఆ హార్మూజ్ జలసంధి కనుక ఆపేశారంటే మాత్రం మనకి చాలా ఆయిల్ రేట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముందు ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది తెలుస్తుంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో మాత్రం అక్కడ ఫూల్ అయింది మాత్రం ట్రంపే అనుకోవాలి. ఎందుకంటే ఆయన మాట ఎవరు వినని పరిస్థితి, ఏ దేశం కూడా వినని పరిస్థితి ఉంది. కాల్పులు అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మిసైల్స్ దాడులు, అటాకులు అనేవి రెండు దేశాల మధ్య, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.